నమస్కారం అండి. వెల్కమ్ టు రిఫ్లెక్షన్ సనాతన. సార్, ఎలా అనిపిస్తుంది మీకు సనాతన కాంక్లేవ్ గురించి? మీ అభిప్రాయం ఎలా? వాస్తవంగా సనాతన ధర్మం లోపల జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఒక ఆలోచనతోని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు అర్థమవుతుంది. కానీ ముఖ్యంగా ఏంటంటే చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ చేసేవాళ్ళు ఎవరు అని గ్రౌండ్ రియాలిటీలో ఎవరు ఈ సనాతన ధర్మం యొక్క ఉన్నతి కొరకు పాటుపడుతున్నారో అట్లాంటి వాళ్ళను గుర్తించి ఇక్కడ వారికి ఒక అవకాశం కల్పించి వారిని సన్మానించడం, తద్వారా ఆ కార్యక్రమానికి ఇంకా ప్రోత్సహించడం, ఇట్లాంటి కార్యక్రమం కూడా ఇంతవరకు ఎవరు కూడా తీసుకోలేదు. కాబట్టి ఈ కార్యక్రమం తీసుకున్నందుకు ముందుగా నేను ఈ రిఫ్లెక్షన్ ఛానల్ వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంకా ముందుకు పోతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. సార్, ఇప్పుడు వక్ఫ్ బోర్డు గురించి ఒక చట్టం తీసుకురాబోతున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వక్ఫ్ బోర్డు అనేటువంటి దాని మీద ఏదైతే చట్ట సవరణ చేయాలి, బోర్డును రద్దు చేయడం కాదు, అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మార్చాలి అనేటువంటి ఒక ఆలోచన చేయడం కేంద్ర ప్రభుత్వం హర్షణీయమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోని ఈ వక్ఫ్ బోర్డును అనే దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎలాంటి ఆటంకం లేకుండా వారు ఎవరి భూమినైనా ఆక్యుపై చేసుకునే విధంగా అప్పట్లో చట్టం అనేటువంటిది చేయడం జరిగింది. దాని యొక్క పరిణామం అనేక రకాలుగా ఈరోజు మనం అందరం కూడా అనుభవిస్తున్నాం. చాలామంది దాని బాధితులు ఉన్నారు, వాళ్ళకు కనీసం కొట్టుకోవడానికి కూడా అవకాశం లేని ఈ సందర్భం ఉంది. కాబట్టి దాన్ని సవరించడం అనేది తప్పకుండా అవసరమైనటువంటి విషయం. ఇంకొకటి, ఒకవేళ హిందూ మేనిఫెస్టో కనుక పెడితే ఎలాంటి అంశాలు ఉండాలనుకుంటున్నారు? ఆ మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉంటే బాగుంటాయి అనుకుంటున్నారు? మీ అభిప్రాయం చెప్పండి. అయితే ఇక్కడ మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే సనాతన ధర్మం అనేటువంటిది చాలా పురాతనమైనటువంటిది. చాలామంది యొక్క అనుభవంతో దీనిపైన రీసెర్చ్ చేయడం జరిగింది. ఉదాహరణకి ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఒకటి ఏదైనా సందర్భం వచ్చింది, పండుగ ఈరోజు ఎందుకు చేయాలి, రేపు ఎందుకు చేయాలి, లేకపోతే ఒక్కొక్కరు ఇక్కడ ఉన్నటువంటి మహామేధావులైనటువంటి పండితులు కానీ లేకపోతే మనకున్నటువంటి ఋషిమునులు కానీ చెప్పినటువంటి విషయాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. ఒకరికి ఆపోజ్ చేస్తుర్రా అనిపిస్తుంది, కానీ ఎవరిది తప్పు కాదు. అందరూ తమకి ఈ ధర్మంలో చాలా సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసిన ఫలితంగా కొంతమంది కొన్ని సాధించారు. ఉదాహరణకి మనం ఒక గోవును పట్టుకున్నాం అనుకోండి, ఒక జీవితకాలం సరిపోదు దానిపై రీసెర్చ్ చేయడం, దానివల్ల ఉన్నటువంటి ఫలాలు. ఒక తులసి మొక్కను పట్టుకున్నాం అనుకోండి, దాన్ని కూడా మన జీవితకాలం సరిపోదు. ఆస్ట్రాలజీ వాళ్ళు, వాస్తు పండితులు, ఇట్లా అనేక రకాలమైనటువంటి పండితుల యొక్క అభిప్రాయాలు వారికి వచ్చినటువంటి రిజల్ట్ను వాళ్ళు ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఇంకొకరికి దాన్ని భిన్నంగా ఉంటున్నటువంటి భిన్నస్వరం అనేటువంటిది మనము చూస్తున్నాము. కానీ అది ఎవరిది తప్పు కాదు. కానీ ఒక్కసారి మనం అందరం కూర్చొని ఆలోచించినట్లయితే దీంట్లో గొప్పతనం అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే రీసెర్చ్ అనేది మైక్రో లెవెల్లో జరుగుతుందో అక్కడ కొంత భిన్నమైనటువంటి స్వరాలు అనేటువంటి రావడం మనం గమనిస్తున్నాం. కాబట్టి దీని మీద మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.